నమస్తే వెల్కమ్ టు న్యూస్ అల్టిమేట్ నేను రంజని ముందుగా ఇవాల్టి టాప్ హెడ్లైన్స్ ప్రధాని అధ్యక్షతన ముగిసిన అఖిలపక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ లో విపక్ష నేతలతో మాట్లాడిన మోదీ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల నగదు నివాస స్థలం ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో 4 వైసీపీ అభ్యర్థుల విజయం రాజ్యసభలో 6కు పెరిగిన వైసీపీ బలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన రైతు బంధు సక్రమంగా అందేలా అధికారులకు ఆదేశాలు వేతనాలు పెన్షన్ కోత ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ 3 వారాల్లో వివరణ కోరిన తెలంగాణ ధర్మాసనం బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పుపడుతూ 8 పిటిషన్లు దాఖలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరా జిల్లా పాంపోర్లో ఎన్కౌంటర్ 4 ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు భారత్లో విజృంభిస్తోన్న కోవిడ్-19 3,80,000కు పైగా కేసులు 12,573 మరణాలు నమోదు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 523 నిఫ్టీ 153 పాయింట్ల ప్రాఫిట్ లదాఖ్ వద్ద గాల్వన్ లోయలో చైనా దౌర్జన్యాలు భారత్ అవలంబించాల్సిన వైఖరి తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం ముగిసింది ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7 లోక్ మార్గ్ లో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు 20 పార్టీల నేతలు హాజరయ్యారు సీఎం జగన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక పార్టీల నేతలు హాజరయ్యారు ఈ సమావేశం సందర్భంగా గాల్వన్ లోయలో అమరులైన భారత జవాన్లకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు ఈ అఖిలపక్ష సమావేశానికి ఎంఐఎం పార్టీని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు ఈ పరిణామం తమనెంతో నిరాశకు గురిచేసిందని తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కశ్మీర్పై ప్రధాని స్పష్టమైన అభిప్రాయాలతో ఉండడం కశ్మీర్ అభివృద్దిపై ప్రధాని దార్శనికత చైనాకు కంటగింపుగా మారిందని ప్రధాని పిలుపునిచ్చిన ఆత్మనిర్భర భారత్ పిలుపు కూడా చైనాను అసహనానికి గురిచేసిందని అన్నారు ఇటీవల చైనా బలగాలతో సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అంతేకాకుండా సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని పేర్కొన్నారు ఇక సంతోష్ బాబుతో పాటు ఆ ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి నగదు సాయం అందజేస్తానని తెలిపారు కేసీఆర్ ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే నెగ్గారు ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో దిగిన మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్యరామిరెడ్డి పరిమల్ నత్వాని విజయం సాధించగా టీడీపీ తరపున బరిలో నిల్చున్న వర్ల రామయ్యకు ఓటమి తప్పలేదు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఇవాళ వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగగా 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా 6 గంటలకు ఫలితాలు వెల్లడయ్యాయి భారత పార్లమెంట్ లో రాజ్యసభ మెంబర్ గా ఎన్నికవడం అనేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడు మాలాంటి వాళ్ళు, అంటే మేము చాలా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం, మాలాంటి వాళ్ళం పార్లమెంట్ లో అడుగు పెడతామని కలలో కూడా ఊహించలేదు నేను ఎప్పుడు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా గౌరవ శాసనసభ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నాకు రాజకీయ గురువులైనటువంటి ఇద్దరు మహోన్నత వ్యక్తులను ఒకసారి నేను స్మరించుకోవాలి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా. ఒకటి, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నాయకులు స్వర్గీయ శ్రీ రాయవరం మునసవ్ గారు. రెండు, దివంగత ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులు అందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చి రాజ్యసభకి గెలిపించారో వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన నాయకుడు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు. ఆయన ఆలోచనలకు తగిన విధంగా మన రాష్ట్రానికి, దేశానికి ఏ రకమైనటువంటి విషయాల్లో రాజ్యసభ వేదికగా మేము చేయాల్సిన పనులు అయితే ఏవైతే ఉంటాయో ఆ డైరెక్షన్లో మేమంతా పనిచేస్తామని చెప్పి దానికి అనుగుణంగా ఈ రోజు నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి తగిన విధంగా మేమంతా ముందుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాం. We are aware that after 1 year over, Mr. Jaganji has almost fulfilled his commitment, but always his decision, we know that some people are just misuse their opportunity to destroy his decision, and those who are the PR is a good person in Delhi, they are destroy the Jaganji's reputation and his work. So I assure you that whatever he has done will go before the people and go before the media, that Mr. Jaganji has worked for the Andhra Pradesh, and his reputation and his work should be go to before the public. నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, పరిమళ నత్వానీలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్ ట్విట్టర్లో సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి, వారితో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లుగా జగన్ పేర్కొన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. कोई भी हमारी उठाकर भी नहीं देख सकता. आज भारत की सेनाएं हर सेक्टर में एक साथ मूव करने में पूरी तरह सक्षम है. ऐसे में हमने जहां एक तरफ सेना को अपने स्तर पर उचित कदम उठाने की छूट दी है, वहीं दूसरी तरफ डिप्लोमेटिक माध्यमों से भी चीन को अपनी बात दो टूक स्पष्ट कर दी है. भारत पीस और फ्रेंडशिप चाहता है, लेकिन अपनी सॉवरेनिटी की रक्षा हमारे लिए सर्वोपरि है और आप सबने भी इसी भाव को प्रकट किया है. साथियों, बीते 5 वर्षों में देश ने
अपनी सीमाओं को सुरक्षित करने के लिए बॉर्डर एरिया में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को प्राथमिकता दी है। हमारी सेनाओं की दूसरी आवश्यकताओं जैसे फाइटर प्लेन्स, आधुनिक हेलीकॉप्टर, मिसाइल डिफेंस सिस्टम आदि पर भी हमने बहुत बल दिया है। नए बने हुए इंफ्रास्ट्रक्चर की वजह से खासकर एलएसी में अब हमारी पेट्रोलिंग की कैपेसिटी भी बढ़ गई है। पेट्रोलिंग बढ़ने की वजह से अब सतर्कता बढ़ी है और एलएसी पर हो रही गतिविधियों के बारे में भी समय पर पता चल रहा है। जिन क्षेत्रों पर पहले बहुत नजर नहीं रहती थी, अब वहां भी हमारे जवान अच्छी तरह से मॉनिटर कर पा रहे हैं, रिस्पॉन्ड भी कर पा रहे हैं। अब तक जिनको कोई पूछता नहीं था, कोई रोकता टोकता नहीं था, अब हमारे जवान डगर डगर पर उन्हें रोकते हैं, उन्हें टोकते हैं। बेहतर हो रहे इंफ्रास्ट्रक्चर से एक मदद ये भी मिली है कि हमारे जवान जो उस कठिन परिस्थिति में वहां तैनात रहते हैं, उन्हें साजो सामान पहुंचाने में आसानी हुई है। साथियों, राष्ट्रहित, देशवासियों का हित हमेशा हम सभी की सर्वोच्च प्राथमिकता रही है। चाहे ट्रेड हो, कनेक्टिविटी हो, काउंटर टेररिज्म हो, भारत ने कभी किसी बाहरी दबाव को स्वीकार नहीं किया है। राष्ट्रीय सुरक्षा के लिए जो भी जरूरी कार्य है, जो भी जरूरी इंफ्रास्ट्रक्चर का निर्माण है, उसे इसी तरह तेज गति से आगे भी किया जाता रहेगा। मैं आप सभी को, सभी राजनीतिक दलों को फिर से आश्वस्त करता हूं कि हमारी सेनाएं सीमाओं की रक्षा करने में पूरी तरह सक्षम है। हमने उन्हें यथोचित कार्रवाई के लिए पूरी छूट दी हुई है। आप सभी ने इस बैठक के लिए अपना समय दिया, अपने मूल्यवान सुझाव दिए। इसके लिए मैं सभी दलों का, आप सभी नेतृत्वगण का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं और आपके सुझाव आगे की रणनीति में बहुत लाभकर्ता होंगे, ये मुझे पूरा विश्वास है। मैं फिर एक बार इस एकता का संदेश देने में आप जो बढ़ चढ़ करके आगे आए हैं, वे सेना का मोरल तो बढ़ाएगा, देश के लोगों की हिम्मत बढ़ाएगा, लेकिन दुनिया को भी जो संदेश जाना चाहिए वो पहुंचेगा। और इसलिए आज की मीटिंग में आपकी सकारात्मक भूमिका का बहुत मूल्य है, उसका बहुत ऐतिहासिक महत्व है। और इसलिए भी आप सभी अभिनंदन के अधिकारी हैं। मैं फिर एक बार आप सबका धन्यवाद करता हूं। नमस्कार।
రైట్, అఖిలపక్ష భేటీ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించే సాహసం కూడా చేయలేరని, ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించేందుకు చైనా సాహసం చేయలేదని తెలియజెప్పారు. చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత పటిష్టంగా ఉందని, ఇప్పుడు నిఘాని పెంచామని కూడా ఆయన మరొకసారి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు తమ సైన్యం బలగాలు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయంటూ మోదీ జాతినుద్దేశించి తెలిపారు. అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని, వారి త్యాగాలు వృధాగా పోనివ్వమని మరొకసారి పునరుద్ఘాటించారు మోదీ. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ విశ్రాంత డీఎఫ్ఓ రామన్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు 3 వారాల్లోగా ఈ ఆర్డినెన్స్ పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యులే కాకుండా వీవీఐపీలు కూడా బాధితులుగా మారిపోతున్నారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమించినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు నిమోనియా కూడా జతకావడంతో శ్వాసపరమైన ఇబ్బందులు తీవ్రతరమైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనకు ప్లాజ్మా థెరపీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన చేరారు. మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చింది. కానీ బుధవారం మరోసారి టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స్వయంగా ప్రకటించారు. కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆయన అప్పగించడం జరిగింది. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అతిషి, సీఎం సలహాదారు అక్షయ్ మరాఠే, డిప్యూటీ సీఎం సిసోడియా సలహాదారు అభినందిత కూడా కరోనా బారిన పడ్డ వారిలో ఉన్నారు. సిరిసిల్లలో పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఒకప్పుడు సిరిసిల్ల ఎడారిలాగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు దూకి పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయని అన్నారు. దేశంలో 70 ఏళ్లలో రైతు బంధు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బంధు విడుదల చేయాలని తెలిపారు. మిడ్మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు కూడా పెరిగాయని, దేశంలో ఇప్పటి వరకు ఇదే రికార్డు అని పేర్కొన్నారు కేటీఆర్. తెలంగాణ వాడుక భాషలో చెప్పాలంటే అక్కరకు వచ్చే పంటలు వేయండి, రైతుకు మద్దతు ధర వచ్చే పంటలు వేయండి, రైతుకు లాభం తెచ్చే పంటలు వేయండి, వ్యవసాయం లాభసాటిగా మార్చే దిశగా ప్రయాణం సాగిద్దాము అనే ఆలోచన తప్ప ముఖ్యమంత్రి గారికి వేరే ఆలోచన లేదు, వేరే ఎజెండా లేదు. రైతాంగం ముబ్బడిగా వస్తున్న నీళ్లు, నిండుతున్న చెరువులు, వీటన్నిటి సాక్షిగా అందరం కూడా ఒకటే మూస పద్ధతిలో ఒకటే పంట వేస్తే రేపు మధ్య దళారుల చేతిలో రైతు మోసపోతాడు, నష్టపోతాడు. ఒకటేసారి ధాన్యం మనకు మళ్ళీ కళ్ళాలకు వస్తే, మనకు సెంటర్లకు వస్తే ఇబ్బంది పడతారు, ధర రాక బాధ అవుతుంది, అందరూ కూడా ఆగమాగమవుతామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియంత్రిత సాగు అనే ఆలోచన ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 2602 మంది వ్యవసాయ విస్తరణాధికారులతో కలిసి, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు బంధు సమితులు, రైతులు సమిష్టిగా సంఘటితంగా పనిచేసినట్టయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. అటు రైతు బాగుంటాడు, ఇటు రాష్ట్రం బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. పెద్దలు చెప్తారు, మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడది, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదు అంటారు. ఆ పని, ఆ బాధ తెలంగాణకు రావద్దు, రైతు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రావద్దన్న ఉద్దేశంతోనే విప్లవాత్మకమైన ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఒక రైతు బంధు ఈ దేశంలో 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ప్రవేశపెట్టలేదు, మన ముఖ్యమంత్రి గారే ప్రవేశపెట్టినారు. రైతు బీమా, ఒక రైతు చనిపోతే ఆయన సహజ మరణం. సంగారెడ్డి జిల్లాలో పెండింగ్ లో ఉన్న 4 జాతీయ రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. NH 161B భూసేకరణ, NH 65 పై BHEL వద్ద ఫ్లైఓవర్ కు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. ఇక రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించాలని నిర్మాణ సంస్థలకు సూచించారు. NH 161 ఏదైతే నాందేడ్ అకోలా రోడ్ ఉందో దాంట్లో పనులు వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. మనకు సంగారెడ్డికి బైపాస్ రోడ్ కూడా ఉంది. ఈరోజు ఆ PD ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని అందరినీ పిలిచి దాని పనులు స్పీడప్ చేయాలని చెప్పినాం.
టౌన్లో కూడా కొంత బైపాస్లో ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఉంది. నారాయణఖేడ్ టౌన్లో కూడా కొంత ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చే వారం 10 రోజుల్లోగా పూర్తి చేయాలని గౌరవ ఆర్డీఓలను గౌరవ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. NH 161B ఇది నారాయణఖేడ్ బీదర్, దీనికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి 28 కోట్ల రూపాయలు విడుదలైనాయి. మరి ల్యాండ్ ఎక్విజిషన్ను వేగవంతంగా చేయాలని మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ నారాయణఖేడ్కు ఆదేశం ఇవ్వడం జరిగింది. అట్లే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా సంగారెడ్డి జిల్లాలో 1447 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. 1447 అన్ని నియోజకవర్గాల్లో కలిపి. ఈ 1447 ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను కూడా పిలిచి టార్గెట్లు ఇచ్చినాం. కొన్ని జూలై మొదటి వారం, కొన్ని 15th జూలై, కొన్ని 30th జూలై. వచ్చే 2 నెలల్లో ఈ 1447 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభోత్సవం చేసే విధంగా పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. రైతులకు నకిలీ విత్తనాలు అందించే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ సోయా విత్తనాలు నకిలీ కారణంగానే మొలకెత్తడం లేదని రైతులు లబోదిబోం అంటున్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విత్తనాలు నాటి 10 రోజులు గడుస్తున్నా మొలకలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు నాటిన ప్రైవేటు విత్తనాలు ఇప్పటికే మొలకెత్తుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 499 కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 129 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6526కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో మరో 3 మరణాలు కూడా సంభవించాయి తెలంగాణ వ్యాప్తంగా. దీంతో మరణాల సంఖ్య 198కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ మొత్తం 2477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 1978 మందికి నెగిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,569 మంది పరీక్షలు నిర్వహించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 499 కేసులు రికార్డు స్థాయిలో వెలుగు చూశాయి. ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు, ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 129 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6526కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మరో 3 మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య 198కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఇవాళ 51 మంది ఆరోగ్యంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మొత్తం 2477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1978 మందికి నెగటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,569 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్లో 13,586 పాజిటివ్ కేసులు నమోదవగా 336 మంది మరణించినట్లుగా కేంద్రం ప్రకటించింది. భారత్లో కరోనా మరణాల సంఖ్య 12,573కు చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,80,532 కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,63,248. ఇప్పటి వరకు 2,04,711 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో కూడా కరోనా పరిస్థితి అదేవిధంగా కొనసాగుతోంది. కరోనా రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. కొత్తగా ఏపీలో 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4 వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలో 376 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి, ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు మొత్తంగా 7,961 పాజిటివ్ కేసులు ఏపీ వ్యాప్తంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 96 మంది మృతి చెందారు. కరోనా కేసుల తాజా
బులెటిన్ను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. కోవిడ్-19 కారణంగా కృష్ణా జిల్లాలో 2, ప్రకాశంలో 1, శ్రీకాకుళం జిల్లాలో 1 మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. దేశంలో పెట్రోల్ ధరల పరుగుకు తెరపట్టం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్ ధరలు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్పై 56 పైసలు, డీజిల్పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹78.37 కాగా డీజిల్ ధర ₹77.06 ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆ మేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై ₹7.11, డీజిల్పై ₹7.67 పెరిగింది. ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 10:25 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు ఈ గ్రహణ నిడివి ఉంటుంది. ఈ సందర్భంగా జ్యోతిష్య పండితులు పలు విషయాలు వెల్లడించారు. గ్రహణ పట్టు విడుపుల సమయం మధ్య పగలు ఆహారాన్ని తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. హర్యానాలో గడిచిన 24 గంటల్లో రెండోసారి కూడా భూమి కంపించింది. ఈ ఉదయం 5:37 రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.3గా నమోదైంది. తూర్పు ఆగ్నేయంలోని 15 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. కాగా నిన్న తెల్లవారుజామున 4 గంటలకు ఒకసారి ఆగ్నేయ రోహ్తాక్లోనూ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.1గా నమోదైంది. భూకంప తీవ్రత 5 కంటే తక్కువగా ఉంటే పెద్ద ప్రమాదమేమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ అవంతిపురా జిల్లా పాంపూర్లో ఎన్కౌంటర్ జరిగింది. 4 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. నిన్న మీజ్ దగ్గర ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతం కాగా మరో 2 పరారయ్యారు. ఇక ఇవాళ భవనంలోకి నక్కిన మరో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇప్పటి వరకు 8 మంది ఉగ్రవాదులు హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బార్ సింగ్ తెలిపారు. This gives us no pleasure. Neutralizing a terrorist doesn't bring much happiness to anybody here, neither to us, nor to his family, nor to his friends, nor to the civil society perhaps. But the fact that the person with a gun is a threat to everybody, and the fact that there have been a very large number of civilian killings and attacks on security establishment, security forces, we can't ignore this threat. So therefore, we have. స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఫైనాన్షియల్, ఎనర్జీ స్టాక్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయనే చెప్పాలి. ఈనాటి ఇంట్రాడేలో ప్రారంభంలో సూచీలు కొంచెం ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ 11 గంటల నుంచి లాభాల్లో పయనించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్లు లాభపడి 34,723కి పెరగ్గా, నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకుని 10,244 వద్ద స్థిరపడింది. నెక్స్ట్ ఇది నిజం ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.